ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేసిన ఎంబీబీఎస్ ఆస్పిరెంట్స్ మార్కులు ఎడ్జ్లో ఉండి సెకండ్ రౌండ్లో కూడా సీట్ రాని విద్యార్థులు చాలా అదృష్టవంతులు. మార్కులు ఎడ్జ్లో ఉండి సీట్ మిస్ అయినటువంటి వారు ఈసారి ఖచ్చితంగా సీటు పొందుతారు. థర్డ్ రౌండ్కి సీట్లు ఇప్పటికే మనం ఒక వీడియో చేసాం. సుమారు 16,000 సీట్లు రౌండ్ 3కి ఆల్ ఇండియా కోటాలో అందుబాటులో ఉన్నాయని. అది చేసిన తరువాత రోజు రోజుకి సీట్లు యాడ్ అవుతూనే వస్తూ ఉన్నాయి. ఈరోజు 14వ తారీఖున కూడా మరికొన్ని కాలేజీల్లో సీట్లు యాడ్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్లో ఒక కాలేజీలో 50 సీట్లు, రాజస్థాన్లో ఒక కాలేజీలో 50 సీట్లు కొత్తగా యాడ్ చేయటం జరిగింది. నిన్ననే మనం ఒక వీడియోలో చెప్పడం జరిగింది 2 ఈఎస్ఐసి కాలేజీలు రావడం జరిగింది. అందులో కూడా 16 ఆల్ ఇండియా కోటా సీట్లు, 34 ఈఎస్ఐసి కోటా సీట్లు కొత్తగా యాడ్ అవ్వడం జరిగింది. చాలా సీట్లు యాడ్ అవుతూనే వస్తున్నాయి. చూడండి ఎన్ని సీట్లు యాడ్ అయ్యాయో. చాలా సీట్లు యాడ్ అవుతూ వస్తూ ఉన్నాయి. నిన్న కొన్ని, మొన్న కొన్ని. ఈ వీడియోని మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. నోటీస్ ఫర్ న్యూలీ యాడెడ్ సీట్స్, రివైజ్డ్ నోటీస్ ఫర్ ఎడిషన్ ఆఫ్ న్యూ సీట్స్ రౌండ్ 3, నోటీస్ ఫర్ ఎడిషన్ ఆఫ్ రౌండ్ 3 సీట్స్, నోటీస్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రౌండ్ 3, 14, 13 ఇంకా ఇలా చూస్తే ప్రతి రోజు ఎన్నో సీట్లు యాడ్ అవుతూ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆల్ ఇండియా కోటా కటాఫ్లు కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. ఆల్ ఇండియా కోటా కటాఫ్లు ఎంత తగ్గుతాయి అనేది మనం పరిశీలిద్దాం. ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో జనరల్లో 20 మార్కుల వరకు తగ్గే అవకాశం ఉంది. సెకండ్ రౌండ్లో 529 కటాఫ్గా ఉంది. మరో 20 మార్కులు తగ్గి 509, 510 దగ్గర ఆల్ ఇండియా కోటా జనరల్ కటాఫ్ ఉండబోతుంది. ఓబీసీ కటాఫ్ చూస్తే 25 మార్కుల వరకు ఇది తగ్గుతుంది. 528 మార్కులకు సెకండ్ రౌండ్లో కటాఫ్ వచ్చింది. అది 508, 509 మార్కుల దగ్గర కటాఫ్ ఉండబోతుంది. ఈడబ్ల్యూఎస్ కటాఫ్ 25 మార్కుల వరకు తగ్గే అవకాశం ఉంది. అంటే రౌండ్ 2లో 523 కటాఫ్ ఉంటే 500 మార్కుల వరకు కటాఫ్ ఉండవచ్చు. ఎస్సీ క్యాస్ట్ విషయానికి వస్తే రౌండ్ 2లో 443 మార్కులు కటాఫ్ అయితే 30 నుంచి 35 మార్కుల వరకు రౌండ్ 3లో కటాఫ్ తగ్గే అవకాశం ఉంది. అంటే 413 నుంచి 408 మార్కుల వరకు ఆల్ ఇండియా కోటాలో ఎస్సీ క్యాస్ట్కి సీటు వచ్చే అవకాశం ఉంది. ఎస్టీ విషయానికి వస్తే రౌండ్ 2లో 429 మార్కులు కటాఫ్గా ఉంది. ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్లో 30 నుంచి 35 మార్కులు తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే 400 కంటే క్రిందకి కటాఫ్ వస్తుంది. 395 నుంచి 397 మార్కుల మధ్య ఎస్టీ కటాఫ్ రౌండ్ 3లో ఉండబోతుంది. అలాగే ఆల్ ఇండియా బీడీఎస్ కటాఫ్లు మనం చూస్తే ఇవి కూడా భారీగా తగ్గుదల రాబోతుంది. కొత్తగా సీట్లు అయితే ఏమీ రాలేదు. కానీ చాలామంది ఇప్పటికే బీడీఎస్ తీసుకున్న అభ్యర్థులు ఎంబీబీఎస్కి వెళ్తారు కాబట్టి ఇక్కడ సీట్లు ఫిల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. జనరల్ సెకండ్ రౌండ్లో 504 మార్కులు ఉంటే అదే ఇప్పుడు థర్డ్ రౌండ్లో 480 నుంచి 485 మార్కులు కటాఫ్ జనరల్ రాబోతూ ఉంది. ఓబీసీ కటాఫ్ రౌండ్ 2లో 502 మార్కులు అయితే రౌండ్ 3కి మరో 30 మార్కుల వరకు తగ్గి అంటే 470 నుంచి 475 మార్కుల మధ్య కటాఫ్ రాబోతూ ఉంది. ఈడబ్ల్యూఎస్ సెకండ్ రౌండ్లో 498 ఉంది. థర్డ్ రౌండ్లో ఇది గ్యారంటీగా 470 మార్కులకి వస్తుంది. షెడ్యూల్ క్యాస్ట్ కటాఫ్ 418గా సెకండ్ రౌండ్లో ఉంది. థర్డ్ రౌండ్లో మరో 30 మార్కుల వరకు తగ్గి అది 360 నుంచి 365 మార్కులకి రాబోతూ ఉంది. ఎస్టీ కటాఫ్ సెకండ్ రౌండ్లో 389 మార్కులు అయితే థర్డ్ రౌండ్లో తప్పనిసరిగా 350 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది. ఇవి థర్డ్ రౌండ్ న్యూ ఎక్స్పెక్టెడ్ కటాఫ్స్. సీట్లు పెరిగిన తర్వాత లేటెస్ట్గా అందుబాటులో ఉన్నటువంటి సీట్లను ఆధారంగా చేసుకొని ఈ కటాఫ్లు ఇవ్వటం జరిగింది. అలాగే చూడండి ఎన్ని కాలేజీలు అందుబాటులో ఉన్నాయో. మొత్తం ఆల్ ఇండియా కోటాలో 496 కాలేజీలు కౌన్సిలింగ్కి సిద్ధంగా ఉన్నాయి. అందులో 53 కాలేజీలు బీడీఎస్ కాలేజీలు. ఆ 53 కాలేజీలు తీసేస్తే ఎంబీబీఎస్కి 443 కాలేజీలు ఆల్ ఇండియా కోటా ఏ కేటగిరీకి అందుబాటులో ఉన్నాయి. మీరు ఇప్పటికే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారనుకుంటున్నాను. ఎవరైనా పెట్టకపోతే వెంటనే
వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోండి. 16వ తారీఖు లాస్ట్ డేట్. ఇది ఇంకా ఎక్స్టెండ్ అవుతుందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఇది చాలాసార్లు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది 4వసారి ఎక్స్టెండ్ అయింది. ఇంకా ఎక్స్టెండ్ చేసే ఉద్దేశం ప్రభుత్వం దగ్గర ఉండదు. ఒకవేళ అడిషనల్గా సీట్లు వస్తే అది 4th రౌండ్కి యాడ్ చేస్తారు. ఈ రౌండ్ మాత్రం ఖచ్చితంగా జరిగిపోతుందనేది నా ఉద్దేశం. కాబట్టి వెంటనే ప్రిపేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళటానికి మీరందరూ సపోర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ.